ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అనే మాటకి అర్థం చెప్పినవాడు రజనీకాంత్. రజనీకాంత్కి మన దేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. భాష ఏదైనా సరే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం రజనీ యొక్క యాక్టింగ్ యొక్క స్టైల్. ఇట్లాంటివి చాలామంది ఆర్టిస్టులు కొంతమంది చేసి ఉంటారు, కానీ రజనీ స్టైలే వేరు. అలాంటి రజనీ స్టైల్ చూడాలంటే మనం ఈ మధ్య వచ్చినటువంటి సినిమా అదే కూలీ సినిమా చూడాలి. సినిమా కథ మామూలు కథే, ఒక సేవియర్ కథ. భాషా సినిమాలోంచి రజనీకాంత్ బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ మేనియాలోంచి డైరెక్టర్లు చాలా మంది ఇంకా బయటికి రాలేదనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య రిలీజ్ అయినటువంటి రజనీకాంత్ సినిమా స్టైల్లోనే ఈ కూలీ కథ కూడా రాశారు. కథ ప్రథమార్థమేమో చాలా ఫాస్ట్గా చకచక నడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది, ద్వితీయార్థం కొంచెం చాలా సాగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఇలాగా? అసలు ఏం జరిగింది? ఈ కూలీ సినిమా ఇటువంటి ఫలితం అంటే అద్భుతమైన హిట్ అయిందని నేను చెప్పను. ఓ మాదిరిగా రజనీ సినిమా హిట్ కాలేదంటే ఏంటండి, డబ్బులు రాకపోతే వస్తాయి, అది కాదు. అది ఆ సినిమాలో కథనం గనక అన్ని విషయాలు గనక సెట్ అయితే అది వరల్డ్ రికార్డ్స్ రాస్తుందనే విషయం నేను కాదు, అందరూ ఒప్పుకుంటారు. అలాంటి మ్యాజిక్ ఇప్పుడు జరగలేదు. ఎందుకు ఇలా జరగలేదు? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఈ కూలీ రివ్యూని ఇస్తూ ఒక ఎపిసోడ్ చేశాను. మీకు గనక తెలుసుకోవాలని ఉంటే దయచేసి ఆ ఎపిసోడ్ని ఒకసారి చూడండి, మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. సినిమా స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి అంశాలను కానీ, అంటే నేర్చుకోవటానికి కానీ, అలాగే సినిమా రివ్యూలు కానీ, స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లు కానీ ఆ ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సినిమా మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒక్కసారి ఛానల్ చూడండి, మీకు ఏమన్నా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుందేమో.